ప్రతి హీరో కూడా ఒక సాలిడ్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో ఒక మార్క్ వేయాలనుకుంటారు. దానికోసం ఎన్నో శుక్రవారాలు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ గా ఒక్క శుక్రవారం ఒక పెద్ద హిట్ తో ఇండస్ట్రీలో ఇంక సెట్ అయిపోయాం అనుకున్న టైంలో వస్తుంది అస్సలైన ప్రాబ్లం. సమస్య ఏంటంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ పిచ్చిగా జనాలకి నచ్చేసినప్పుడు ఆ హీరో తర్వాత చేసే సినిమాల్లో కూడా ఆ క్యారెక్టర్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ యాక్టర్ మళ్ళీ అటువంటి రోల్స్ చేస్తే ఏంటి ఇది తప్ప ఇంకేమీ రాదా అని మాట్లాడతారు. పోనీ దాన్ని పక్కన పెట్టి కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటే ఆడియన్స్ సపోర్ట్ చేయరు. ఇలా వచ్చిన హిట్ ఆ హీరో కెరియర్ కి వరమా శాపమా అన్నది ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 6 RX100. రిలీజ్ కు ముందు కార్తికేయ అన్న పేరు ఎవ్వరికీ తెలియంది. జస్ట్ రిలీజ్ అయిన పిల్లారా సాంగ్ ట్రైలరు బీభత్సంగా వైరల్ అవడంతో మ్యాసివ్ ఓపెనింగ్ తీసుకుంది సినిమా. దాని తర్వాత లాంగ్ రన్ లో కూడా 25 crores అబోవ్ కలెక్ట్ చేసి కార్తికేయని ఓవర్ నైట్ స్టార్ చేసేసింది. డెబ్యూ మూవీతో ఆ రేంజ్ సక్సెస్ కొట్టాలని ప్రతి హీరో కూడా కలలు కంటాడు. ఆ అదృష్టం కార్తికేయకి దక్కింది. పోతే దాని తర్వాత కార్తికేయ ఎలాంటి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవాలి అన్న గందరగోళంలో పడిపోయాడు. ఎందుకంటే డిఫరెంట్ గా ట్రై చేద్దామంటే ఆడియన్స్ థియేటర్కి వస్తారో లేదో తెలియని పరిస్థితి. అలా కాదని ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేస్తే RX100 లాగే ఉంది అనేస్తారేమోనని కార్తికేయ ఒక గందరగోళంలో పడిపోయి ఏవేవో స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కానీ దాని తర్వాత రిలీజ్ అయిన ఒక్క సినిమా కూడా ఆ రేంజ్ బజ్ కానీ ఇంట్రెస్ట్ కానీ జనాల్లో క్రియేట్ చేయలేకపోయింది. అన్డౌటెడ్లీ కార్తికేయ మంచి స్టఫ్ ఉన్న యాక్టర్ అయినప్పటికీ కూడా ఆయన కొన్ని సినిమాల్లో యాక్టింగ్ చూస్తే RX100 లో శివ గుర్తొచ్చేస్తాడు. ఇప్పటికీ జనాలు RX100 హీరో అంటే గుర్తుపడతారు తప్పితే కార్తికేయ అంటే చాలా మందికి తెలియదు. అలా ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయే రేంజ్ లో హిట్ కొట్టిన కార్తికేయకి RX100 అన్న సినిమా వరం అయితే ఇప్పటికీ ఆడియన్స్ కి ఆ సినిమా మాత్రమే గుర్తుండడం డెఫినెట్ గా శాపం అనే చెప్పాలి. నంబర్ 5 ఫలక్నామా దాస్. ఈ సినిమాకు ముందు విశ్వక్సేన్ 2 సినిమాల్లో నటించడం జరిగింది. పోతే ఆ 2 సినిమాలు కూడా జనాలకి పెద్దగా తెలియని సినిమాలు. అఫ్ కోర్స్ ఈ నగరానికి ఏమైందన్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ రేంజ్ లో బస్ చేయలేదు. ఓవర్ ది పీరియడ్ అదొక క్లాసిక్ అయి కూర్చుంది. పోతే విశ్వక్సేన్ అన్న ఒక యాక్టర్ ఉన్నాడు అని జనాల్లోకి బీభత్సంగా తీసుకెళ్లిపోయిన సినిమా అంటే అది ఫలక్నామా దాస్ అనే చెప్పాలి. ఆ సినిమాకి జస్ట్ హీరో మాత్రమే కాదు, డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ కూడా ఆయనే చేసుకుని జనాల్లోకి చాలా బాగా గట్టిగా ప్రమోట్ చేసుకోగలిగాడు. వాడు ఒక పక్క హైదరాబాద్ లోకల్ గాయ్. ఆ క్యారెక్టర్ లో ఉండే అగ్రెషన్ కానీ వాడి యాటిట్యూడ్ కానీ జనాలకి పిచ్చిగా నచ్చేయడంతో విశ్వక్సేన్ అన్న పేరు అందరిలో చాలా స్ట్రాంగ్ గా స్టాంప్ పడిపోయింది. పోతే దాని తర్వాత ఆయన డిఫరెంట్ మూవ్స్ చేసినప్పటికీ కూడా ఏదో ఒక మూలన ఈ దాస్ క్యారెక్టర్ వచ్చిపోతూ ఉంటది. అంటే ఆయన యాక్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక మూలన మనకి దాస్ కనిపిస్తూ ఉంటాడు. అది ఆయన ఇంటెన్షనల్ గా చేస్తున్నాడా లేకపోతే దాస్ క్యారెక్టర్ మన మైండ్ లో చాలా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ పడిపోవడం వల్ల మనకు అలా అనిపిస్తుందా అన్నది పెద్ద క్వశ్చన్ మార్కే. సో అలా ఆ క్రేజ్ అనేది మెల్లమెల్లగా తెగ్గుతూ వస్తుంది. దీంతో విశ్వక్సేన్ ప్రతి సినిమాలో వాంటెడ్లీ దాసిని తీసుకొచ్చేస్తున్నాడు. దాంతో ఆడియన్స్ ఈ సినిమాలో క్యారెక్టర్ చూపించరా అంటే ఆ అయిపోయిన సినిమాలో దాసులు ఎందుకు చూపిస్తున్నావు అని అంటారు. అలా ఆయన ఫలక్నామాతో లేపుకున్నప్పటికీ కూడా ఆ దాస్ క్యారెక్టర్ లో ఉండాలా వద్దా అన్న సందిగ్ధంలో ఆయన సినిమాలు వస్తూ పోతూ ఉన్నాయి. నంబర్ 4 సుడిగాడు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ప్రైమ్ టైమ్ లో కామెడీ సినిమాల గురించి వినడమే తప్ప మనం ఎక్స్పీరియన్స్ చేసింది లేదు. బట్ మన టైంలో కామెడీ సినిమాలతోనే ఒక స్టార్ గా ఎదిగిన వ్యక్తి అంటే అల్లా నరేష్ అనే చెప్పాలి. టైర్లతో సంబంధం లేకుండా ఆయన సినిమా రిలీజ్ అయితే చాలు టాక్ ఎలా ఉన్నా కూడా పెద్ద క్యూలు ఉండి సినిమా హాల్ ముందు ఆ రేంజ్ లో జనాల్ని పుల్ చేసిన వ్యక్తి ఇప్పుడు సినిమా రిలీజ్ అయిందంటే జనాలే ఉండట్లేదు థియేటర్ దగ్గర. ఎందుకంటే సుడిగాడు అన్న సినిమా ఆయన్ని సూపర్ స్టార్ చేయడమే కాదు ఆ రేంజ్ లో ఆయన ఇమేజ్ ని దెబ్బతీసిన సినిమా అని కూడా చెప్పాలి. జనాలు తమ పొట్టలు పట్టుకుని ఇంకా ఆపండ్రా బాబు బొగ్గలు నొప్పి వస్తుంది నవ్వలేక చేస్తున్నాం అన్న రేంజ్ లో ఫన్ ఇచ్చిన సినిమా. అంటే కామెడీలో పిచ్చ హై ఇచ్చేసాడు ఆ సినిమాతో. అలా సుడిగాడి తర్వాత కొన్ని మంచి కామెడీ సినిమాలు పడినప్పటికీ కూడా సుడిగాడి రేంజ్ లో నవ్వించలేకపోవడంతో ఆ సినిమాలు ఫ్లాప్ అవడం, దాని తర్వాత ఏం చేయాలి అన్న తెలియని కన్ఫ్యూజన్ లో అల్లా నరేష్ కొన్ని వరస్ట్ కామెడీ సినిమాలు చేయడం, అక్కడి నుంచి మెల్లమెల్లగా సినిమాకి ఆయన క్రేజ్ పడిపోతూనే వచ్చింది. ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతుందన్న థియేటర్లకు వెళ్ళి చూసే పరిస్థితులు లేవు. అలా సుడిగాడు అన్న సినిమా డెఫినెట్లీ అల్లా నరేష్ కెరియర్ కి శాపం అనే చెప్తాను నేనైతే. నెంబర్ 3 టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ అంతకు ముందు కొన్ని చిన్న రోల్స్ చేసినప్పటికీ కూడా ప్రాపర్ రికగ్నిషన్ రాలేదు. అఫ్ కోర్స్ గుంటూరు టాకీస్ సినిమాతో ఒక రికగ్నిషన్ వచ్చినప్పటికీ కూడా అదొక రష్మి సినిమా లాగే చూసారు అందరూ కూడా. దాని తర్వాత లవ్ స్టోరీస్ ఓటీటీలో పడ్డాయి.
మంచి గుర్తింపు వచ్చింది, కానీ ఆయన్ని సెలబ్రేట్ చేసుకునే రేంజ్ లో సక్సెస్ అయితే రాలేదనే చెప్పాలి. పోతే ఓవర్ నైట్ స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా అంటే మాత్రం ఆయనే స్వయంగా రాసుకున్న టిల్లు మూవీ అనే చెప్పాలి. మామూలుగా ఎక్స్ప్లోడ్ అవ్వలేదు టిల్లు అన్న క్యారెక్టర్, జనాల్లోకి పిచ్చగా వెళ్ళిపోయింది. ఇంకేం లేదు, టిల్లు అంటే సిద్ధు, సిద్ధు అంటే టిల్లు అన్న రేంజ్ లో ఒక ఇమేజ్ ని తెచ్చిపెట్టింది ఆ సినిమా. ఇంకా దాని తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్ అయితే పెద్ద సైజు సునామీయే సృష్టించి వదిలిపెట్టింది. పోతే అప్పుడే వచ్చింది అసలైన చిక్కు. టిల్లు తర్వాత ఏం చేయాలి, మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ చేస్తే జనాలకి కొన్ని రోజులకి చిరాకు వచ్చేస్తుంది. పోనీ అలా కాదని ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తే జనాలు అసలు థియేటర్కే రారు ఇప్పుడు అని ఆయనకైనా ఒక క్వశ్చన్ వేసుకుని, టిల్లునైతే కంప్లీట్ గా జనాల నుంచి దూరం చేయలేను కాబట్టి నేను చేసే ప్రతి సినిమాతో మెల్లమెల్లగా ఆ ఇంపాక్ట్ తగ్గించుకుంటూ వస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. పోతే దాని తర్వాత వచ్చిన జాక్ సినిమాలో టిల్లుని తీసుకొచ్చేస్తాడు సడన్ గా. జాక్ అన్న క్యారెక్టర్ ని చూడడానికి కదా నేను ఇప్పుడు వచ్చింది, టిల్లు అన్నవాడు ఎందుకు వచ్చాడు అని జనాలు చాలా గట్టిగా ఫ్రస్ట్రేట్ అవడంతో చాలా గట్టి ఇంపాక్ట్ కొట్టేసింది ఆయన కెరియర్ కి. అలా కాదని ఒక డిఫరెంట్ అటెంప్ట్ తెలుసు కదా అలాంటి సినిమాతో వస్తే ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. దెబ్బకు ఆయన ఒక స్టేట్ లోకి వెళ్ళిపోయాడు. దాని తర్వాత చేయబోయే సినిమాలన్నీ కూడా ఆపేసి ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో కూర్చున్నాడు. డెఫినెట్ గా ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్న సిద్ధుకి టిల్లు సినిమా వరమే. కాకపోతే ఆ టిల్లు క్యారెక్టర్ జనాల్లోకి అంత గట్టిగా వెళ్ళిపోవడం అనేది మాత్రం చాలా పెద్ద శాపం అనే చెప్పాలి. నెంబర్ 2, అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ ఒక్కటే దెబ్బ కొట్టాడు అర్జున్ రెడ్డితో, ఇండస్ట్రీ మొత్తం రీసౌండ్ వచ్చేసింది. పెళ్లి చూపులు అన్న సినిమాతో వీడి అన్నవాడు ఉన్నాడు అని తెలిసింది. పోతే వీడి అన్నవాడు స్టార్ హీరో కింద నిలబడిపోతాడు అన్న ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా మాత్రం అర్జున్ రెడ్డి. పోతే అర్జున్ రెడ్డి ఒక ఫ్లాడ్ క్యారెక్టర్, వాడేం పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ కాదు. ఆ క్యారెక్టర్ చాలా తప్పులు చేస్తుంది, అయినప్పటికీ కూడా జనాలు ఆ క్యారెక్టర్ ని విపరీతంగా ప్రేమించేసి వాళ్ళలో ఒకరిని చేసేసుకున్నారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే ఒక కంప్లీట్ సాఫ్ట్ క్యారెక్టర్ తో గీతా గోవింద మూవీ చేయడం జరిగింది. కట్ చేస్తే అది చాలా పెద్ద హిట్ అయిపోయింది. ఓకే, జనాలకి అర్జున్ రెడ్డి క్యారెక్టర్ పిచ్చిగా నచ్చేసినప్పటికీ కూడా ఆ ఇమేజ్ ని క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు. అందుకే గీతా గోవిందం హిట్ అయిపోయింది అని అనుకోవడం జరిగింది. పోతే గీతా గోవిందం అన్న సినిమా ఒక మంచి టైంలో రిలీజ్ అవ్వడమే కాదు, సినిమాలో ఒక మ్యాజిక్ ఉంటది. దానికి తోడు సినిమాలో ఎక్కడ కూడా అర్జున్ రెడ్డి మనకు కనపడ్డు, కంప్లీట్ గా గోవింద్ అన్న క్యారెక్టర్ కనిపిస్తది. కానీ ఇది గ్రహించలేని కొంతమంది దర్శకులు వాంటెడ్లీ కావాలని అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ని ఆ సినిమాలోకి తీసుకురావడం, దానికి తోడు విజయ్ దేవరకొండ కూడా అగ్రెషన్ చూపించమంటే అర్జున్ రెడ్డి లాంటి అగ్రెసివ్ నేచరే ప్రతి సినిమాలో చూపిస్తున్నాడు. దాని వల్ల ఆయన ప్రతి సినిమా కూడా ఒక దానిని మించిన ఫ్లాప్ మరొకటి అవుతుంది. ఇక్కడ ఆడియన్స్ కి అర్జున్ రెడ్డి బీభత్సంగా కనెక్ట్ అయిపోవడం ఒక ప్రాబ్లం అయితే, విజయ్ దేవరకొండ కూడా ప్రతి సినిమాలో అర్జున్ రెడ్డి కైండ్ ఆఫ్ యాక్టింగే చేయడం ఇక్కడ ఇంకొక ప్రాబ్లం అని చెప్పాలి. చూడాలి మరి అర్జున్ రెడ్డి నుంచి విజయ్ దేవరకొండకి విముక్తి ఎప్పుడు దొరుకుతుందో. నెంబర్ 1, శ్రీ విష్ణు. ఈ లిస్ట్ లో మిగిలిన వాళ్ళతో పోలిస్తే ప్రజెంట్ కంప్లీట్ సక్సెస్ లో ఉన్న వ్యక్తి. అయినప్పటికీ ఈ లిస్ట్ లో ఎందుకు ఎట్టడం జరిగిందంటే, అప్పటిదాకా డిఫరెంట్ సినిమాలతో చిన్నగా మార్కెట్ ని ఏర్పాటు చేసుకుంటున్న శ్రీ విష్ణుకి కెరియర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే సామాజ వర్గమన. ఆ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ కానీ మోనోలాగ్స్ కానీ మెయిన్ ఇంపార్టెంట్లీ సంస్కృతం డైలాగ్స్ కి జనాల్లో బీభత్సమైన క్రేజ్ స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత శ్రీ విష్ణు నుంచి సినిమా వస్తుందంటే అదొక ఎంటర్టైన్మెంట్ రా అన్న భ్రమలో జనాలు ఉండిపోతున్నారు. అట్ ది సేమ్ టైం సినిమాలో మోనోలాగ్స్ ఉండాలి, సంస్కృతం డైలాగ్స్ ఉండాలి అని జనాల్లో ఒక ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవడంతో ఆయన ఇప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే అది సక్సెస్ అవుద్దో లేదో కూడా తెలియని పరిస్థితి. ఫర్ సపోజ్ ఆయన రీసెంట్ గా రిలీజ్ అయిన 2 సినిమాలు చూసుకుంటే విష్ణు విన్యాసం, మృత్యుంజయ్. విష్ణు విన్యాసం బిలో పర్ కంటెంట్ ఉన్నప్పటికీ కూడా కామెడీ సినిమా అవడంతో నియర్ టు బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అదే టైంలో ఒక ప్రాపర్ థ్రిల్లర్ తో విష్ణు విన్యాసం కన్నా బెటర్ టాక్ తెచ్చుకున్న మృత్యుంజయ్ అన్న సినిమా ఎవరూ పట్టించుకోలేదు పెద్దగా. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జనాల్లో సామాజ వర్గమన అన్న సినిమా ఏ రేంజ్ లో ఇంపాక్ట్ ఇచ్చింది అని. పోతే శ్రీ విష్ణు ఏమో డిఫరెంట్ కథల్లో కనిపించాలి, వర్స్టైలిటీ చూపించాలి అనుకునే వ్యక్తి. బట్ జనాలేమో శ్రీ విష్ణు ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తేనే బాగుంటది, ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు మేము వచ్చి చూసేస్తాం అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ప్రెసెంట్ సక్సెస్ఫుల్ అయినప్పటికీ కూడా ఫ్యూచర్ లో కొన్ని కష్టాలు తప్పదు అనిపిస్తుంది. సో దట్స్ ద వీడియో గైస్. నా ఈ స్పెషల్ అనాలిసిస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోవడంతో పాటుగా పక్కనే హైప్ అన్న మీటర్ ఎక్కించేసి మీరు ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ ని చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.